ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లేఖ రాశారు. మీ శ్రేయోభిలాషి అంటూ లేఖలో సంబోధించారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని పార్లమెంట్లో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు పలుమార్లు ప్రస్తావించారని అన్నారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటాలనేదే తన వాదన అని తెలిపారు. కేంద్రంలో రాష్ట్రంలోనూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు బీజేపీతో కలిసి పనిచేయడం వల్ల రాష్ట్రానికి రావాల్సినవి రాబట్టుకోవడానికి, జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుకోవడానికి ఇదే సరైన సమయమని అన్నారు. పార్లమెంట్ ఉభయ సభల్లోనూ విభజన జరిగిన తీరు, ఏపీకి జరిగిన అన్యాయంపై చర్చకు నోటీసులు ఇప్పించాలన్నారు. సుప్రీంకోర్టులో చాలా కాలంగా పెండింగ్ లో పడిపోయిన రాష్ట్ర విభజన అంశాన్ని త్వరితగతిన ఒక కొలిక్కి తీసుకురావాలని ఉండవల్లి అరుణ్ కుమార్ కోరారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. రెహనా, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై పెద్ద బాధ్యతనే పెట్టారని చెప్పొచ్చు. ఎందుకంటే ఉండవల్లి అరుణ్ కుమార్ కు పవన్ కళ్యాణ్ కు మధ్య స్నేహపూర్వకమైన సంబంధాలు ఉన్నాయి. గతం నుంచి కూడా అనేక సార్లు పవన్ కళ్యాణ్ కు మద్దతుగానే ఉండవల్లి మాట్లాడుతూ వచ్చారు. అదేవిధంగా గతంలో కూడా ఏదైతే ఉండవల్లి అరుణ్ కుమార్ ఏర్పాటు చేసిన సమావేశానికి కూడా విభజన హామీల సమస్యపై పరిష్కారం చేసిన సమావేశానికి కూడా పవన్ కళ్యాణ్ కూడా హాజరై తన మద్దతు ప్రకటించారు. సో ఇద్దరి మధ్యలో కూడా స్నేహపూర్వకమైన సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉండవల్లి అరుణ్ కుమార్ విడుదల చేసి రాసిన లేఖ ఇవాళ మీడియాకు విడుదల చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా పేర్కొంది ఏదైతే 2014లో జరిగిన విభజన సమయంలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే బాధ్యత పవన్ కళ్యాణ్దే అని చెప్పి కూడా లేఖలో పేర్కోవడం జరిగింది. ఇందులో కూడా మీ శ్రేయోభిలాషి అంటూ కూడా ఉండవల్లి లేఖలో పేర్కోవడం ఒక ఆసక్తికరమైన అంశంగా చెప్పుకోవచ్చు. ఇందుకు ప్రధానమైన అంశాలు చూస్తే కనుక ఇదైతే ఫిబ్రవరి 18, 2014లో ఆ రోజు లోక్సభలో విభజన బిల్లు పాస్ అయిన రోజు లోక్సభ తలుపులు మూసివేయటం, ఏదైతే అక్కడ జరిగిన ఘటనలు, ఆ నేపథ్యంలో ఉండవల్లి అరుణ్ కుమార్ ఆ ఘటనపై ఇప్పటికీ సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నారు. గత 10 ఏళ్ల నుంచి కూడా ఆ కేసు ఇంకా కొనసాగుతుంది. దీనికి సంబంధించి చూస్తే కనుక కేంద్రం నుంచి ఏదైతే కౌంటర్ దాఖలు చేయాల్సిందో, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఏదైతే దీనికి సంబంధించి న్యాయ పోరాటం చేయాల్సి ఉంది. దీనిపై ఉండవల్లి అరుణ్ కుమార్ గతంలో అంటే గత 10 ఏళ్ల నుంచి కూడా చూస్తే కనుక 2014 నుంచి 19 వరకు కూడా అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును స్వయంగా కలిసి తన కేసు పరిస్థితిని కూడా వివరించడం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వంలో కూడా పలుసార్లు వైఎస్ జగన్ కు కూడా ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే ఇద్దరు వైపు నుంచి కూడా అటు చంద్రబాబు, ఇటు జగన్ ఇద్దరు వైపు నుంచి కూడా సానుకూలంగా దీనిపై ఎలాంటి చర్యలు లేవు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో పవన్ కళ్యాణ్ చాలా కీలకంగా ఉన్న నేపథ్యంలో అటు ముఖ్యంగా బీజేపీకి చాలా సన్నిహితంగా ఉంటున్నారు. ఇటీవల చూస్తే కనుక జరిగిన పరిణామాలు, ఆయన ఢిల్లీ పర్యటనలో 10 మంది మంత్రులతో కేంద్ర మంత్రులు కలవడం, ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితంగా ఉండడం, ఈ పరిణామాల నేపథ్యంలో ఈ సమస్యను పరిష్కరించే యొక్క బాధ్యత కావచ్చు, లేదంటే ఆ యొక్క ఎఫిషియన్సీ పవన్ కళ్యాణ్ ఉందని చెప్పి కూడా లేఖ ద్వారా చెప్పారని కూడా మనం అనుకోవచ్చు. ఇందులో చూస్తే కనుక పవన్ కళ్యాణ్ కనుక జోక్యం చేసుకుంటే కనుక ఈ సుప్రీంకోర్టులో ఏదైతే న్యాయ పోరాటం కావచ్చు, లేదంటే ఇప్పుడు విభజన హామీలకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇవన్నీ కూడా పరిష్కారమయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే 2018లోనే అప్పట్లో పవన్ కళ్యాణ్ ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని ప్రకారమే దాదాపు ఏపీకి 74,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి విడుదల కావాల్సి ఉంది. ఆ విషయాన్ని కూడా లేఖ ద్వారా ఉండవల్లి గుర్తు చేయడం జరిగింది. మొత్తం దీనిపై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ఖచ్చితంగా ఈ లేఖ బహిరంగ లేఖ రాశారు కాబట్టి ఉండవల్లి అంటే పవన్ కళ్యాణ్ కూడా పెద్ద గౌరవం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ దీనిపై స్పందించే అవకాశం అయితే ఉంది. అయితే నిజంగానే పవన్ కళ్యాణ్ ఉండవల్లి సూచన కనుక పాటించి ఈ విషయాన్ని తన బాధ్యతగా కనుక తీసుకుంటే ఒక కీలకమైన పరిణామంగానే చెప్పుకోవచ్చు. కాబట్టి ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రస్తుతం చూస్తే కనుక కుటుంబ ప్రభుత్వంలో నిర్ణీత సమయం తర్వాత అంటే కొంతకాలం ఇప్పటికే 6 నెలలు అవుతుంది కుటుంబ ప్రభుత్వం ఏర్పడి. ఈ తాజా రాజకీయ పరిణామాలపై ఎక్కడ కూడా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేయలేదు. కొంత గడువు తర్వాతే తాను మాట్లాడతాను, కుటుంబ ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది, కేంద్రంలో రాష్ట్రంలోనూ వీటన్నిటిపైన కొంత గడువు తర్వాత తను మాట్లాడతానని చెప్పి కూడా ఉండవల్లి కూడా చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఈ లేఖ ద్వారా పవన్ కళ్యాణ్ పై ఉండవల్లి ఒక బాధ్యత కూడా పెట్టడం జరిగింది. దీన్ని పవన్ కళ్యాణ్ ఎలా తీసుకుంటారో చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఈ లేఖ అనేది కూడా ఏపీ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన పరిణామంగానే చెప్పుకోవచ్చు. రెహనా, అంటే ఆయన లేఖలో ఎక్కడ కూడా నెగటివ్ గా రాయలేదు. అండ్ కేంద్రంలో రాష్ట్రంలో కూడా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు బీజేపీతో కలిసి పనిచేయడం కూడా మంచిది అన్నట్టుగా ఆయన పాజిటివ్ గా రాయడం జరిగింది లేఖలో. సో దీనిపై కూటమి నేతలు ఏమైనా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుందంటారా?
ఖచ్చితంగా ఈ లేఖ నేరుగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కే రాసిన నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా స్పందించే అవకాశం ఉంది. అంటే గతంలో కూడా విజయవాడలో ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ విభజన హామీలకు సంబంధించి కాబట్టి విభజన ద్వారా ఏపీకి జరిగిన అన్యాయంపై ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి స్వయంగా పవన్ కళ్యాణ్ కూడా హాజరై తన మద్దతు ప్రకటించారు. అప్పట్లో కూడా సమావేశం చాలా చర్చనీయాంశం అయింది. అప్పటి నుంచి కూడా చూస్తే కనుక ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ కు రాజకీయ గతంలో కూడా చూస్తే కనుక పవన్ కళ్యాణ్ కు మంచి రాజకీయ భవిష్యత్తు ఉంది. ఆయన ఓట్ షేర్ కూడా ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ పెరుగుతుందని చెప్పాడు. ఎన్నికల ముందే పలు సందర్భాల్లో ఉండవల్లి అరుణ్ కుమార్ పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ కూడా చాలా పాజిటివ్ గా మాట్లాడుతూ వచ్చారు. ఇటు పవన్ కళ్యాణ్ కూడా ఉండవల్లి పట్ల గౌరవం ఉంది. ఎందుకంటే సీనియర్ ఎంపీ గాను అదేవిధంగా ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం రాజకీయాల్లో లేనప్పటికీ కూడా చాలా కీలకమైన వ్యక్తిగా ఉన్నారు. ఉండవల్లి ఏ ఇష్యూ టేకప్ చేసినా కూడా ఒక మేధావిగానే పరిగణిస్తారు కాబట్టి ఆయన సూచనలు సలహాలు ఖచ్చితంగా తీసుకునే అవకాశం అయితే ఉంది. నాకు ఇప్పటికే చూస్తే కనుక చంద్రబాబుకి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 2014 నుంచి 19 ఉన్నప్పుడే స్వయంగా ఉండవల్లి చంద్రబాబుని కలవటం అనేది అప్పట్లో ఆసక్తికరమైంది. మొత్తం విభజన జరిగిన తీరు తను సుప్రీంకోర్టులో తాను చేస్తున్న న్యాయ పోరాటాన్ని కూడా అప్పట్లో చంద్రబాబుకి వివరించడం జరిగింది. అయితే ఎందుకో కొన్ని కారణాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెద్దగా స్పందన లేదు అప్పట్లో. అదేవిధంగా గత ప్రభుత్వంలో కూడా జగన్ కూడా ఉండవల్లి అనేక సార్లు లేఖలు రాయడం అదేవిధంగా మీడియా సమావేశాలు విజ్ఞప్తి చేయడం జరిగింది. అదే గతంలో టీడీపీ ప్రభుత్వం దీనికి ముందున్న వైసీపీ ప్రభుత్వం కూడా ఈ సుప్రీంకోర్టులో ఉండవల్లి చేసిన న్యాయ పోరాటం కావచ్చు విభజన జరిగిన అన్యాయంపై పెద్దగా పోరాడలేదు. ముఖ్యంగా ఉండవల్లి చెప్తున్న పాయింట్ పార్లమెంట్ లో ఖచ్చితంగా ఎంపీలు ఏపీ ఎంపీలు 25 మంది కూడా ఏకతాటిగా వచ్చి ప్రశ్నించాలి. ఖచ్చితంగా చర్చకు పట్టుబట్టాలి. ఎందుకంటే ప్రధాని మోదీయే అనేక సార్లు ఏపీకి అన్యాయం చేశారని చెప్పి కూడా పార్లమెంట్ లో ప్రస్తావించిన నేపథ్యంలో కనీసం చర్చకు పట్టుబడితే ఈ అన్యాయంగా విభజన చేశారన్న విషయం బయటకు వెళ్లడం తద్వారా ఏపీకి న్యాయం జరుగుతుందని చెప్పి కూడా ఉండవల్లి ప్రధానమైన వాదన. దాన్ని ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై బాధ్యత పెట్టడం వల్ల ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని పాజిటివ్ గా తీసుకుంటారని ఉండవల్లి సన్నిహితులు కావచ్చు ఇక్కడ రాజకీయ వర్గాలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఈ లేఖపై పాజిటివ్ గానే రియాక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఓకే ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.